అమరావతి గేట్వే అండి. సో అమరావతి గేట్వే అంటే అమరావతికి అక్కడ ఎంట్రన్స్ అవుతుంది. ఎందుకు మనం ఆ పేరు పెట్టడం జరిగిందంటే, హైదరాబాద్ నుంచి అమరావతి రావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం వారధి నుంచి వెళ్ళాల్సి వచ్చేది. ఈ మధ్య రీసెంట్గా మనకి వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి వచ్చింది. లేదా ఓఆర్ఆర్ వెళ్ళాలి, లేదంటే నార్కెట్పల్లి దగ్గర కట్ అయ్యి నల్గొండ నుంచి అక్కడ మిర్యాలగూడ మీదకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు మాదిపాడు ముక్త్యాల దగ్గర ఏమవుతుందంటే మన గవర్నమెంట్ అక్కడ బ్రిడ్జ్ వేస్తుందండి. సో అమరావతి నుంచి మనకి హైదరాబాద్ నుంచి అమరావతికి మొట్టమొదటి ఏమవుతుందంటే మాదిపాడు ముక్త్యాల దగ్గర అవుతుంది. అది మన ప్రాజెక్ట్ నియర్ బై. అదే మొట్టమొదటి గేట్వే ఉంది కాబట్టి మన ప్రాజెక్ట్ కూడా అమరావతి గేట్వే అని పేరు పెట్టడం జరిగిందండి. సో మొత్తం ఎన్ని ఎకరాల ప్రాజెక్ట్ సార్ ఇది? మనది 13.43 acres అండి మొత్తం. అది ఓకే. 333 ప్లాట్లు. అది గజాలు వచ్చేసి మనకి చక్కగా అందరికి అందుబాటులో ఉండాలని దాంతో 100, 150, 200 గజాలు పెడతాం జరిగింది. ఓకే. సో దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా సార్? సిఆర్డీఏ నుంచి అనుమతులు ఎలా? ఉన్నాయండి. అంటే గతంలో ఇది యాక్చువల్గా మనం ఒక 3-4 years 2019 నాన్ లెవెట్ కింద చేసామండి. అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది కూడా. అయితే ఈ మధ్య గవర్నమెంట్ ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ లో ఒక అవకాశం రావడం వల్ల దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు వెంచర్కి వెళ్తున్నాం కనుక వాళ్ళ కష్టపడి కట్టుకునే ప్రతి కస్టమర్ కూడా వాళ్ళు 20 ఏళ్ళు కాదు 25 ఏళ్ళైనా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉండదని సంకల్పంతో ఏం చేసామంటే ఎంటైర్ లేఅవుట్ మనం ఎల్ఆర్ఎస్ లో రెగ్యులర్ చేసుకోవటం, తద్వారా దాన్ని అప్డేట్ చేసుకుని సిఆర్డీ ఎల్పీ నెంబర్తో ప్రెజెంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఎల్పీ నెంబర్తో సహా రిజిస్టర్ చేస్తాం. దీనికి ఏమైనా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉందా సార్? బ్యాంక్ లోన్ కూడా వస్తుందని పెట్టుకోవచ్చు.